విశాఖపట్నం వేదికగా ఐటీ రంగంలో ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గూగుల్ ఎయిర్ డేటా హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్గా నిలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 1997లో హైదరాబాద్లో హైటెక్ సిటీతో ప్రారంభమైన ఐటీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం ఇప్పుడు విశాఖ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి నాంది పలికామన్నారు. రాష్ట్రానికి గూగుల్ రావడం ఒక చారిత్రక ఘట్టమని, ఈ దిశగా సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి గూగుల్ సంస్థకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. విశాఖను ప్రపంచ ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈరోజు గూగుల్ ప్రపంచాన్ని కొత్తదనాన్ని అందిస్తూనే ఉంటుంది. ఎవ్రీడే ఇన్నోవేషన్స్ దే ఆర్ వర్కింగ్. నూతన ఆలోచనల ఆవిష్కర్తలు వారి కృషి కారణంగానే గూగుల్ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగింది. When I started IT, at that time Google was not there in the beginning. That was startup company. Today, Google is a giant. Nobody can ignore, nobody can replace in the near future also. That is how they are working today. Prabhutva data, so I am very confident. I am asking one thing. With Google innovation and Andhra Pradesh speed of governance, both we wanted to integrate. We want to produce a model for the rest of the world. That is where we are thinking. Either it may be education, it may be health, it may be agriculture, logistics, everything. Even one family, one entrepreneur. We want to work all these things. Very soon, every citizen is going to see AI tutor, AI doctor, AI agronomist, AI personal assistant. ఈ రోజు గూగుల్ ప్రపంచాన్ని కొత్తదనాన్ని అందిస్తూనే ఉంటుంది. ఎవ్రీడే ఇన్నోవేషన్స్ దే ఆర్ వర్కింగ్. నూతన ఆలోచనల